అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రేపటి తల్లి. రచయిత ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, మీకు మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకోండి అంది శాంత. 5 సంవత్సరాల మాంగళ్య బంధాన్ని తెంచుకోగల తెగింపు ఆమె స్వరంలో స్పష్టంగా కనిపించింది. అటువంటి క్షణం ఎప్పుడైనా రాగలదని అతను ఊహించాడు. అయితే ఆ క్షణం అంత త్వరగా వస్తుందని మాత్రం అతను ఊహించలేదు. అతనికి భార్య స్వభావం తెలుసు. శాంతకు కోపం ఎక్కువ. తను కూడా తొందరపడితే వివాదం మరింత పెరుగుతుందని తెలిసిన రవీంద్ర, ఇప్పుడు ఏమైంది శాంత అన్నాడు నెమ్మదిగా. 5 ఏళ్ల నుంచి పడుతున్నాను, ఇక నా వల్ల కాదు. నేను కావాలనుకుంటే మీ అమ్మను ఎక్కడికైనా పంపించేయండి. మీ అమ్మ కావాలనుకుంటే ఈ క్షణమే నేను పుట్టింటికి పోతాను. మనం విడాకులు తీసుకుందాం అంది శాంత. ఆమె ఎప్పటిలా ఈసారి పెద్దగా అరిచి రాద్ధాంతం చేయలేదు. చెప్పదలుచుకున్న మాటలు చాలా కూల్గా చెప్పింది. శాంత తెగదెంపులకు సిద్ధపడిపోయిందని రవీంద్రకు తెలిసిపోయింది. నాకు మీ ఇద్దరూ కావాలి, ఏ ఒక్కరిని వదులుకోవడానికి సిద్ధంగా లేను అన్నాడు. నేను మాత్రం మీ అమ్మను భరించే స్థితిలో లేను. 24 గంటలు మన మధ్యనే ఉండి మన ఆనందానికి అడ్డుగోడగా నిలుస్తోంది. మీరు కాదంటే మిమ్మల్ని వదులుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంది శాంత. శాంత, అమ్మకు నేను తప్ప వేరెవ్వరూ లేరని నీకు తెలుసు కదా. ఆమెను ఎక్కడికి పంపేది? ఊర్లో చాలా వృద్ధ శరణాలయాలు ఉన్నాయి. కావాలంటే నెలకింతని డబ్బివ్వండి, నేను కాదనను. కన్నతల్లి రుణం తీర్చుకునేది ఇలాగేనా? అంతటి కసాయిని కాదు నేను అన్నాడు రవీంద్ర. మీ అమ్మ అంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలియదా? మీరామెను ఈ ఇంటి నుంచి పంపరని నాకు తెలుసు. అవసరమైతే నన్నే వదులుకుంటారని కూడా బాగా తెలుసు అంది శాంత వ్యంగ్యంగా. నాకు అమ్మంటేనే ప్రేమ, నీవంటే ప్రేమ లేదా అన్నాడు రవీంద్ర. ఉంది, కానీ ఆ ప్రేమ మీ అమ్మ మీదున్న ప్రేమలో 100వ వంతు కూడా ఉండదు అంది శాంత. అదే పొరపాటు. నాకు మీ ఇద్దరూ ఒకటే, అది నోటి మాటే. నిన్ను నమ్మించలేను అన్నాడు రవీంద్ర. ఇక మాటలు అనవసరం. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. మీకు నేను కావాలా, మీ అమ్మ కావాలా? రెట్టించింది శాంత. ఏ తోడు లేని 60 ఏళ్ల వృద్ధురాల్ని బయటకు పంపితే ఎలా బతకగలదు? శరణాలయానికి పంపి చేతులు దులిపేసుకునేటంతటి రాతి మనిషిని కాదు అన్నాడు రవీంద్ర. అయితే నేనే వెళ్ళిపోతాను అంది శాంత. అప్పటికి రవీంద్ర కూడా విసిగిపోయాడు. తుమ్మితే ఊడిపోయే బంధాన్ని ఎంతకాలం నిలపగలడు? అతను ఓ నిర్ణయానికి వచ్చేశాడు. నీ ఇష్టం అన్నాడు ముక్తసరిగా. శాంత లోపలకు వెళ్ళి సూట్ కేసులో తన బట్టలు, పావని బట్టలు సర్దింది. అది గమనించిన రవీంద్ర, పాప నా దగ్గరే ఉంటుంది అన్నాడు. శాంత భర్త వంక చురుగ్గా చూసింది. ఆ చూపు నిప్పులవాన కురిపించినట్లుంది. 30 సంవత్సరాలు దాటిన మీరే ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. 5 ఏళ్లు దాటని పసిది అమ్మ లేకుండా ఎలా ఉండగలదు అంది శాంత. పాపకు అమ్మే కాదు, నాన్న కూడా కావాలి అన్నాడు రవీంద్ర. అది నన్ను కాదనుకొని మీ దగ్గరకు వస్తానంటే ఏ క్షణమైనా పంపుతాను అంది శాంత స్థిరంగా. పావనికి అప్పటికే అమ్మా నాన్న ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిపోయింది. తల్లి కొంగుచాటున భయం భయంగా తండ్రి వంక చూడసాగింది. పావని తనని చూసి భయపడటం గమనించి రవీంద్ర సిగ్గుపడ్డాడు. పసిదాని ముందు తగువులాడుకోవలసిన పరిస్థితి దాపురించినందుకు కలత చెందాడు. శాంత ఒక చేత్తో సూట్ కేసు, మరో చేత్తో కూతుర్ని పట్టుకొని బయటకు నడుస్తూ, నీవు నీ అమ్మ కట్టకట్టుకు చావండి, నేను మాత్రం చచ్చినా ఈ గడప తొక్కను అంది కసిగా. ఒక కర్కశ హస్తం మృదువైన పుష్పాన్ని తెంపి నలిపినట్లు రవీంద్ర హృదయం బాధతో మెలితిరిగింది. పావని, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను. అయితే ఒక్క షరతు అన్నాడు చంద్రశేఖర్. ఆ షరతేమిటో చెప్పండి అంది పావని. నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అన్న చంద్రశేఖర్ మాట పావని హృదయాన్ని పన్నీటి జల్లులా తాకింది. తనకు తండ్రి లేడు,
తల్లి ఆర్థిక స్తోమత అంతంత మాత్రం. తనను చదివించడమే గగనమయ్యింది. అదృష్టవశాత్తు చిన్న ఉద్యోగమేదో దొరికింది. అక్కడే పరిచయమయ్యాడు చంద్రశేఖర్. మనిషి అందగాడు, ఆస్తిపరుడు. ఉద్యోగం నామమాత్రం అతనికి. అతను తనను ఇష్టపడటం నిజంగా తన అదృష్టం. చంద్రశేఖర్ తనను పెళ్లి చేసుకుంటానంటే తను ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అనుకుంది మనసులో పావని. పావని, మనిద్దరి మధ్య వేరే ఎవరూ ఉండటం నాకు ఇష్టం లేదు. చంద్రశేఖర్ తన మనసులోని ఉద్దేశం స్పష్టంగా చెప్పాడు. అంటే సందేహంగా చూసింది పావని. మీ అమ్మ మన దగ్గర ఉండటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. చంద్రశేఖర్ ఆ విషయం చెప్పడానికి సందేహించలేదు. కానీ మా అమ్మకు నేను తప్ప వేరే ఎవరూ లేరు పావని గొనిగింది. అందుకే చెబుతున్నాను, ఆలోచించు. నేను ప్రాక్టికల్ మనిషిని. నాకు నా సుఖం ముఖ్యం. నీవు కాదంటే నేను ఆనందంగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోగలను. నా సలహా ఏమిటంటే, వయసులో ఉన్న మనం మన సుఖం చూసుకోవాలి. రేపో మాపో కన్ను మూసే ముసలివాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఆపై నీ ఇష్టం. వారం రోజుల్లో నీ అభిప్రాయం చెప్పు అన్నాడు చంద్రశేఖరం. అలాగే అంది పావని. ఆ వారం రోజులు పావని చంద్రశేఖర్ చెప్పిన విషయం గురించి ఆలోచించింది. ఎంతగా ఆలోచించినా మనసు చంద్రశేఖర్ వైపే మొగ్గు చూపింది. తనిప్పుడు తల్లి గురించి ఆలోచిస్తూ తన భవిష్యత్తును శాశ్వతంగా అంధకారం చేసుకోవడం అవివేకం అనిపించింది. చంద్రశేఖర్ చెప్పినట్లు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ముసలి తల్లి ఎంతో కాలం బతకదు. ఆమె కోసం అంది వచ్చిన అవకాశం పాడు చేసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అసలు ఇటువంటి పరిస్థితి తన తల్లి తెచ్చుకున్నదే. భర్తతో గొడవపడి విడిపోయింది. పచ్చడి జీవితాన్ని మూర్ఖంగా నాశనం చేసుకుంది. తనకు తండ్రి లేకుండా చేసింది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. అంతగా కావాలంటే తాను చంద్రశేఖర్ని ఒప్పించి తన జీతంలో ఎంతో కొంత ముట్టజెబుతుంది. నగరంలో ఎన్నో వృద్ధ శరణాలయాలున్నాయి. ఏదో ఒక దానిలో చేర్పిస్తే చాలు. తల్లి బతుకు నిశ్చింతగా గడిచిపోతుంది. పావని నిర్ణయం తీసేసుకుంది. వారం తర్వాత చంద్రశేఖర్, నేను చెప్పిన విషయం ఆలోచించావా అని అడిగాడు. మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను అంది పావని. వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు, అభినందించాడు చంద్రశేఖర్. పావని తల్లితో చంద్రశేఖర్ తనను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్న విషయం చెప్పింది. అయితే అతను విధించిన షరతు గురించి మాత్రం చెప్పలేదు. ఆ విషయం ముందే చెప్పి తల్లి మనసు కష్టపెట్టడం కంటే పెళ్ళి అయ్యాక ఒకేసారి చెప్పి చల్లగా తప్పుకుంటే నయమని భావించింది. అమ్మకు పావని రాయునది. ఆయన పెళ్లికి ముందే ఒక షరతు పెట్టారు. నీవు మాతో ఉండటానికి వీలు పడదన్నది అతని షరతు. నీవంటే నాకు ప్రేమ ఉంది. అలానే నా భవిష్యత్తు పట్ల భయమూ ఉంది. అందుకే ఆ షరతుకు ఒప్పుకున్నాను. నా జీతంలో కొంత నీకు అందజేస్తే నీ జీవితం గడిచిపోతుందని భావించాను. కానీ పెళ్లి తర్వాత పైసలతో సహా నా జీతం తనకు అందజేయమని ఆయన చాలా కఠినంగా చెప్పారు. అంతటితో నీకు నాకు సంబంధం పూర్తిగా తెగిపోయింది. అమ్మ, నన్ను అర్థం చేసుకో. నిన్ను నీ దారిన వదిలి వెళ్ళిపోయానని మాత్రం భావించకు. నేను అశక్తురాలిని. ఇట్లు పావని. ఆ ఉత్తరం అప్పటికి ఎన్నోసార్లు చదివింది శాంత. చదివి చదివి కాగితం నలిగిపోయినట్లే ఆమె హృదయమూ నలిగిపోయింది. పెంచి పెద్ద చేసిన తనను ఎంత తేలికగా వదులుకొని తన జీవితం తాను చూసుకుంది అనుకుంది శాంత. అయితే పావని చేసింది తప్పని అనుకోవడానికి శాంత మనసు పూర్తిగా సమ్మతించలేదు. ఆనాడు భర్తతో వివాదపడింది అతని తల్లి విషయంలోనే. తమ మధ్య వేరే వ్యక్తి ఉండడానికి తను ఇష్టపడనట్లే ఇప్పుడు అల్లుడు ఇష్టపడలేదు. అందుకు కూతుర్ని కానీ అల్లుణ్ణి కానీ ఎలా తప్పుపట్టగలదు? అయితే ఆనాడు తన భర్త పెంచి పెద్ద చేసిన తల్లి కోసం తనను అయిష్టంగా వదులుకున్నాడు. అది తను మూర్ఖంగా ఎడబాటు కోరబట్టి. అందులో అతని తప్పు ఎంతమాత్రమూ లేదు. అతను ఎంత ఉత్తముడు. తల్లి పట్ల తన బాధ్యత నిర్వర్తించడానికి ఎంత కట్టుబడ్డాడు. ఆ అనురాగం, బాధ్యత ఎంతమందికి ఉంటుంది? అతని జీవితం నాశనం చేసింది తను కదూ. అతను మరలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. తల్లి మరణించి ఇంట్లో దీపం పెట్టే దిక్కులేక ఎన్ని తిప్పలు పడుతున్నా అది తెలిసి తను కఠినంగా ఒంటరి బతుకు బతికింది.
అందుకే భగవంతుడు ఈనాడు ఇన్నాళ్ళు తాను ఎవరిని చూసి గర్వపడేదో ఆ కూతుర్ని దూరం చేసి కఠినంగా శిక్షించాడు. ఇప్పుడు చాకిరీ చేసి బతకడానికి ఓపిక లేదు, పిడికెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరు. ఆనాడు తన భర్త ముసలి తల్లి తమ దగ్గర ఉంటే తమ సుఖానికి అడ్డుగా భావించి చిత్కరించిందే కానీ తాను కూడా రేపటి తల్లే అన్న విషయం విస్మరించింది. అందుకు శిక్ష అనుభవించక తప్పదు. తన జీవితం మరెందరో రేపటి తల్లులకు గుణపాఠం కావాలి అనుకుంది శాంత. సంధ్య చీకట్లు అలుముకున్నాయి. దీపం వెలిగించడానికి కూడా ఓపిక లేక ఆ చీకట్లో అలానే ఉండిపోయింది శాంత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.